హాయ్ అండి. ప్రేమతో ఏడో భాగం వినండి. కొడుకుతో పాటు వచ్చి గుమ్మలో నిలబడ్డ అమ్మాయిని చూస్తూ నిలబడిపోయింది వర్ధనమ్మ. ఎవర్రా ఈ అమ్మాయి అంది అనుమానంగా చూస్తూ. నేను పెళ్లి చేసుకున్నాను అన్నాడు సురేష్ తల వంచుకొని. ఆ మాటలకి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న ప్రకాష్ లేచి విసురుగా బయటకు వస్తూ, పెళ్లి చేసుకున్నావా? ఎప్పుడు? మెడలో దండలు కూడా లేవు, తాళి కట్టే తీసుకొచ్చావా? ఒక మాట చెప్పి మేం వద్దంటే అప్పుడు చేయాల్సిన పని చెప్పకుండానే చేసేసావా? తల్లి తండ్రి అంటే గౌరవం ఉందిరా నీకు అన్నాడు గట్టిగా. మావయ్య, సురేష్ తప్పేం లేదు, పరిస్థితులు అలా వచ్చాయి, తప్పనిసరి అయ్యి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంది లావణ్య కల్పించుకుంటూ. ఎవరే నీకు మావయ్య? పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంట. ఒక మాట చెప్పకుండా ఏంటా తప్పనిసరి పరిస్థితి? కర్మ, వీడితో ఏ కడుపో తెచ్చుకున్నావా ఏంటి అంది వర్ధనమ్మ. నువ్వు గట్టిగా మాట్లాడకు, చుట్టుపక్కల అందరూ పోగవుతున్నారు, వాళ్ళని లోపలికి రమ్మను, తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నాడు ప్రకాష్. అంటే ఇప్పుడు ఏంటి? చుట్టుపక్కల వాళ్ళందరికీ భయపడి నేనిప్పుడు దీనికి హారతి పట్టి ఇంట్లోకి తీసుకురావాలా అంది వర్ధనమ్మ. వద్దు. ఎందుకు? ఆల్రెడీ వాడు మన పరువు తీసేశాడు, ఇక నువ్వు రోడ్డు మీద పెట్టేదాన్ని తీసుకెళ్ళి. నా కర్మ, అందరికి అందరూ ఒకలాంటోళ్ళే దొరికారు నాకు అన్నాడు నెత్తి కొట్టుకుంటూ. వర్ధనమ్మ పెద్ద కోడలు సుధా అని పిలిచింది. సుధా, హారతిచ్చి వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకురా, బయట అందరూ చూస్తున్నారు అంది. ముందు నుండి మాటలు ఏమీ వినపడక సుధా అయోమయంగా చూస్తోంది. అప్పుడే బయటకు వచ్చి, నీ మరిది పెళ్లి చేసుకుని వచ్చాడు, హారతిచ్చి లోపలికి తీసుకురా. చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చి గుట్టుగా లోపలికి రాకుండా బయట నిలబడ్డాడు చూడు. ఇప్పుడు హారతిచ్చి తీసుకురాకపోతే చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఆడిపోసుకుంటారు, అదేదో చూడు అంది. అప్పుడు ఆశ్చర్యంగా లావణ్యని ఇంకొకసారి చూసి దేవుడి గదిలోకి వెళ్ళి కర్పూరం పళ్ళెంలో పెట్టి వెలిగించి తీసుకొచ్చి హారతిచ్చి లోపలికి రమ్మంది సుధా. వాళ్ళు లోపలికి వచ్చిన వెంటనే తలుపు వేసేసింది వర్ధనమ్మ. ఏంట్రా ఇది? ఒక మాట చెప్పకుండా ఇంత పని చేశావు. నిన్ను కన్నవాళ్ళుగా నీ పెళ్లి చేసే యోగం మాకు లేదంటావా? ఇలా ఇష్టపడ్డాను అని విషయం చెప్పి నేనేదో ఒకటి చెప్పి మీ నాన్నను ఒప్పించేదాన్నిగా అంది నెత్తి కొట్టుకుంటూ చిన్నగా ఏడుస్తూ. అది కాదమ్మా, చెప్తే మీరు కాదంటారేమో, తర్వాత మిమ్మల్ని ఒప్పించడం కష్టమవుతుందని, అదే పెళ్లి చేసుకుని వస్తే మీరు ఇక ఒప్పుకుంటారని ఇలా చేశాను అన్నాడు తప్పు తన మీద వేసుకుంటూ. ఇవన్నీ నీ తెలివితేటలే, నీకిన్ని తెలివితేటలు లేవు, నాకు తెలుసు అంది లావణ్యని అనుమానంగా చూస్తూ. సురేష్ తప్పేం లేదత్తయ్య, తప్పంతా నాదే, మా వాళ్ళు ఒప్పుకోరు, మీరు అలాగే ఒప్పుకోరేమోనని ఇలా చేశాను, లేదంటే నేనే వద్దనేదాన్ని. ఇంత తొందరగా ఒప్పుకుంటారు అంటే మీ చేతుల మీదుగానే మా పెళ్ళయి ఉండేది అంది. వాళ్ళు ఈ పెళ్లిని ఒప్పుకున్నారు అన్న సంతోషంతో. జరిగిందంతా జరిగిపోయిన తర్వాత తప్పు నీది తప్పు నాది అనుకుంటే సరిపోయిందా? నీ రూమ్లోకి వెళ్ళి తగలడు, కొంచెం నెమ్మదిగా మాట్లాడుకోండి, ఇప్పటికే పరువు బజార్ను పడింది, ఇంకా రోడ్డుకి టీవీలకి ఎక్కించకండి అన్నాడు ప్రకాష్. లావణ్య వెళ్ళి ప్రకాష్ కాళ్ళకి దండం పెట్టింది. మాట్లాడకుండా వెనక్కి జరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తూ నిలబడిన సుధా డోర్ బెల్ కొట్టిన సౌండ్ వినపడితే వెళ్ళి తలుపు తీసింది. కిషోర్ పిల్లలతో పాటు వచ్చాడు. ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరి అమ్మాయి అన్నాడు. మీ మరదలు, అంటే మీ తమ్ముడు పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు అంది సుధా. ఏంటి అన్నాడు, తను సరిగ్గా వినలేదేమో అన్నట్టు. అవును, మీరు విన్నది నిజమే, ఆశ్చర్యపోకండి, ఈ అమ్మాయిని మీ తమ్ముడు పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు అంది. ఏంట్రా, పెళ్లి చేసుకుని తీసుకొచ్చావా అన్నాడు ఆశ్చర్యాన్ని అదిమిపెడుతూ. పెళ్లి చేసుకునే తీసుకొచ్చాడులేండి అంది సుధా వెటకారంగా. ముందు ఒక మాటైనా చెప్పాలి కదా, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అన్నాడు. పిల్లలిద్దరూ బాబాయ్ అంటూ సురేష్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళిద్దరినీ ఎత్తుకుంటూ అన్నగారి మాటకి సమాధానం చెప్పకుండా, ఇదిగో పిన్ని అన్నాడు పిల్లలతో లావణ్యం చూపిస్తూ. లావణ్య కూడా వాళ్ళిద్దరినీ అతని దగ్గర నుండి తీసుకుని ఎత్తుకుంది. రూమ్లోకి తీసుకువెళ్ళమను అంది సుధాతో వర్ధనమ్మ.
తన రూమ్లోకి లావణ్య బ్యాగులన్నీ తీసుకువెళ్ళి పెట్టాడు. లావణ్య కూడా వెనకే వెళ్ళింది. మీ వాళ్ళు చాలా తొందరగా ఒప్పుకున్నారు అంది. అందుకే చెప్పాను, చెప్పి చేసుకుందామని. చూసావా, పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అన్నాడు బాధగా. ఇప్పుడు అలా అంటున్నారు కానీ చేసుకోకుండా వస్తే చేసుకొనిస్తారేంటి? ఆల్రెడీ చేసుకొచ్చాం కనుక పరువు పోతుందని రానిచ్చారు అంది తేలిగ్గా. అది నిజమైనా మనం కలిసి ఉండడం కోసం అంటే మనల్ని కలిసి ఉండనివ్వరో లేదో అనే అనుమానంతో వాళ్ళని చాలా బాధ పెట్టాం మనం. వీళ్ళు బాధపడుతున్నారు, మీ వాళ్ళైనా బాధపడకుండా చూడు. ఫోన్ చెయ్యి, వాళ్ళకి ఫోన్ చేసి ఇలా పెళ్లి చేసుకున్నాను అని చెప్పు. తిడితే 2 తిట్లు తిడతారు, నీ తల్లిదండ్రులేగా, వాళ్ళతో ఎప్పుడు తిట్లు తినలేదా? అలాగే ఇదీను అన్నాడు. మీ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా 1-2 రోజులే బాధపడేది, ఆ తర్వాత ఏమీ ఉండదు. మనం దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోక్కర్లేదు. నువ్వు ఇవన్నీ మనసులోని తీసేయి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేశాం, ఇంకేంటి, అయిపోయింది కదా సమస్య. ఇక మా వాళ్ళకంటావా? వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు తెలుసు, నేను చెప్తా వాళ్ళకి అంది. ఈ కోపం ఒక 4-5 రోజులు ఉంటుంది. ఒకవేళ ఏదైనా మాట అన్నా నువ్వు తిరిగి మాట్లాడకు, తర్వాత వాళ్ళే సర్దుకుంటారు. మా వదిన అమ్మా నాన్న దగ్గర ఎలా ప్రవర్తిస్తుందో చూడు, నువ్వు అలాగే ఫాలో అయిపో అన్నాడు సురేష్. ఏం పర్లేదు, నేను అసలు చాలా పెద్ద గొడవ అవుతుందని ప్రిపేర్గా వచ్చాను. ఏం లేదు కదా, చిన్న చిన్న మాటలకి ఏముందిలే, నేనేం పట్టించుకోను. నాకు నువ్వు కావాలి, నీకోసం వీళ్ళందరినీ ఎన్నన్నా భరిస్తాను అంది. సరే మరి, మీ వాళ్ళకి మాట ఏంటి? వాళ్ళకి ఇప్పుడే చెప్తావా, లేదంటే మనిద్దరం కలిసి వెళ్దామా అన్నాడు. ఎక్కడికి వెళ్ళేది? ఏం వద్దు, అక్కడికి వెళ్ళాక నిన్నేదో ఒకటి అంటారు వాళ్ళు. ఇక్కడంటే ఏమైనా అంటే నన్నే తిట్టుకుంటారు, నీ తప్పేం లేదనుకుంటారు. అక్కడ అలా కాదుగా, నా తప్పేం లేదు, నీదే తప్పు అన్నట్టు మాట్లాడతారు. అది నాకు ఇష్టం లేదు. ఇక వాళ్ళంటావా, నేను వస్తానని చూస్తారు. ఫోన్ చేశాడు మా అన్నయ్య, నేనే లిఫ్ట్ చేయలేదు. చూడాలి, చెబుతాను అంది. సరే, నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని వస్తాను కాసేపు అంటూ బయటికి వెళ్ళాడు. దిగులుగా రూమ్లో కూర్చున్న తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళాడు సురేష్. వెళ్ళి తల్లి పక్కన కూర్చుంటూ, నన్ను క్షమించమ్మా, చెప్తే ఒప్పుకోరేమోనని ఇలా చేయాల్సి వచ్చింది అన్నాడు సంజయ్షిగా. ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నాడు చూడు నీ కొడుకు, అదేదో ముందే చెప్పొచ్చుగా. పెద్దవాళ్ళ మన గౌరవం లేకుండా చేసేసావురా. నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను నేను, అలాంటిది నువ్వే నా నమ్మకాలన్నింటినీ బూడిదలో పోసేశావు అన్నాడు బాధగా ప్రకాష్. పెద్దవాడు ఒక్కడికే మేం పెళ్లి చేశామన్నట్టు అయ్యింది. నీ పెళ్ళి నువ్వే చేసుకున్నావు కదా. ఎప్పుడు చేసుకున్నావు, అసలు ఎన్నాళ్ళు అయింది అంది వర్ధనమ్మ. ఏం అడుగుతావులే, వాడికి సిగ్గు లేకపోతే మనకైనా ఉండాలి. నీ కొడుక్కి సంసార సుఖం మీద మోజు ఎక్కువయ్యి ఎప్పుడో చేసుకుని ఉంటాడు. తాళి కట్టకుండా అన్నీ జరిగాయి, అందుకే తాళి కట్టి అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు అన్నాడు కక్షగా ప్రకాష్. లేదు నాన్న, అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, తాళి కట్టానంతే, మా మధ్య ఏం లేదు. నాకు జాబ్ వచ్చిన రోజే నేను తన మెడలో తాళి కట్టాను. అప్పటి నుండి ఇద్దరం దూరంగానే ఉన్నాం. తన హాస్టల్ రూమ్లోనే ఉంది, నేను మన ఇంటి దగ్గరే ఉన్నాను అన్నాడు. సరే, ఇక జరిగింది ఏదో జరిగింది. ఆ కార్యక్రమాన్ని మన చేతుల మీదుగా జరిపిద్దాం. అప్పటి వరకు కొద్దిగా దూరంగా ఉండరండిరా నాయనా అంది వర్ధనమ్మ. మా ఇద్దరి పెళ్ళికి మీరు ఒప్పుకున్నారు, దానికోసం మీరు ఏం చెప్తే అది చేస్తాను అన్నాడు. గదిలో కూర్చుని ఉండలేక బయటికి వచ్చింది లావణ్య. సుధా వంటగదిలో ఏదో చేస్తోంది. అక్కడికి వెళ్ళి నిలబడింది. ఈ పెళ్ళి ఆలోచన నీదా మా సురేష్దా అంది సుధా. సురేషు మా కాదు, మా నాన్నక్క, నాదే అంది నిజాయితీగా. సురేష్కి మా కజిన్ ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఇలా గేలాలేసే అమ్మాయిలు కావాలి సురేష్కి అని నాకు అర్థం కాలేదు అంది సుధా. అవునా, అలా అయితే నువ్వు కూడా మీ చెల్లెలతో గేలం వేయించేదానివా? ఎన్ని గేలాలేసినా సురేష్ పడడు. మా లవ్వు ఇప్పటిది కాదు, నేను 8th ఉన్నప్పటి నుండి. అప్పటికి ఈ కుటుంబంతో నీకు ఇంకా పరిచయం లేదులే అంది లావణ్య. అతని తల్లిదండ్రులతో చెప్పకుండానే పెళ్లి కొప్పించగలిగే తెలివితేటలు నీకున్నాయి అంటే నువ్వు మహా తెలివైన దానివి. అతని తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం ఎలాగూ తెలీదు,
తోటికోడలతో ఎలా మర్యాదగా ఉండాలో నీకెలా తెలుస్తుందిలే అంది సుధా. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మర్యాద ఇస్తే నేను ఇస్తాను. నువ్వు వెటకారంగా మాట్లాడుతుంటే నా మాట కూడా అలాగే ఉంటుంది అంది లావణ్య. అంటే ఇప్పుడు నేను నిన్ను గౌరవిస్తే నువ్వు నాకు గౌరవం ఇస్తావు, లేదంటే గౌరవించవు. నేనేనా? ఇంట్లో వాళ్ళందరూ అంతేనా అంది మాట రెట్టిస్తూ. ఎవరైనా అంతే. నన్ను భరిస్తాను, కానీ నువ్వు సురేష్ని అన్నావు చూడు, అది నాకు చాలా కోపం వచ్చింది. అందుకే అలా మాట్లాడాను. సారీ. సురేష్ని తక్కువగా చేసి మాట్లాడితే నాకు నచ్చదు అంది. నీకు ఒకప్పుడు లవరు, ఇప్పుడు మొగుడు కనుక నువ్వు గౌరవిస్తావు. అతను నా పెళ్ళై వచ్చిన దగ్గర నుండి నాకు మరిది. రారా పోరా అంటూ పనులన్నీ చేయించుకున్నాను. ఇప్పుడు సడన్గా రండి మరిది గారు కూర్చోండి అంటూ గౌరవించడం నా వల్ల కాదమ్మా అంది. అలా మాట్లాడమని నేను అనలేదక్క. చులకనగా మాట్లాడొద్దు అన్నాను. నాకు సురేష్ అంటే చాలా ఇష్టం. అతని ఎవరు ఏమన్నా నేను భరించలేను అంది. ఇలాంటి మాటలతోటే పడేసినట్టున్నావు అంది సుధా వెటకారంగా. దానితో మాటలేంటి నీకు అన్నాడు కిషోర్ అక్కడికి వచ్చి. వెనక్కి తిరిగి చూసి అక్కడ నిలబడి ఉన్న కిషోర్ని తప్పించుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి సురేష్ ప్లేట్లో అన్నం పెట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. అదేంటి నువ్వు తీసుకొచ్చావు? నేను అక్కడికి వచ్చేదాన్నిగా అంది లావణ్య. వాళ్ళు నీతో కలవడానికి ఇబ్బంది పడుతున్నారు. 1-2 రోజులు కొంచెం సర్దుకో, 2 రోజుల తర్వాత మామూలుగా అయిపోతుందిలే అంతా అన్నాడు. సరేలే, ఈ ప్లేట్లోనే మనిద్దరం తిందాం కూర్చో అంది. నా భోజనం అయిపోయింది, నేను వాళ్ళతో పాటు తిన్నాను అన్నాడు. అంటే నన్ను వేరు చేస్తున్నావా? వాళ్ళతో పాటు నువ్వు కూడా అంది. అలా కాదురా, కొద్ది రోజులు తప్పదు. కొంచెం వాళ్ళు కూల్ అవని, అంతా మామూలుగానే ఉంటుంది అన్నాడు సర్ది చెప్తూ. సరే, వాళ్ళు కూల్ అయ్యే వరకు నాకు భోజనం అది ఏమొద్దులే, పట్టుకెళ్ళి ఇచ్చే ఈ ప్లేటు అంది ప్లేట్ అతనికి తిరిగిస్తూ. నా మాట వింటానని చెప్పావు, కొద్ది రోజులు మాట్లాడకు, నేను చెప్పినట్టు విను, అందరూ నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. ముందు భోజనం చేయి చెప్తాను అన్నాడు కూర్చుంటూ. నాకొద్దు, నాకు తినాలని లేదు అంది. అలా అంటే కుదరదు, నువ్వు ముందు భోంచేయి, ఆ తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. తినే వరకు ఉండి ప్లేట్ తీసుకోబోతుంటే, ఇది కూడా నేను సింక్లో పెట్టి రాకూడదా? నేను వెళ్ళి నా ప్లేట్ నేనే కడుక్కొస్తాను, నువ్వు కూర్చో అంటూ కిచెన్లోకి వెళ్ళి ప్లేట్ కడిగి అక్కడే పెట్టి వచ్చేసింది. ఇప్పుడు చెప్పు అంది తలుపు వేస్తూ. తలుపు లాక్ వేయకు, ఓపెన్ చేసి ఉంచు అన్నాడు. ఎందుకలా అంటూనే డోరు ఓపెన్ చేసి లోపలికొచ్చి కూర్చుంది. పెళ్ళంటే మనం చేసేసుకున్నాం, మిగిలిన కార్యక్రమాలన్నిటికీ ముహూర్తాలు అవి చూద్దామంటున్నారు. వీటికన్నా వాళ్ళు చెప్పినట్టు విందాంరా అన్నాడు బతిమాలుతున్నట్టు. సరే, నీ ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలా అంది. నువ్వు నా బంగారం, ఎలా చెప్తే అలా వింటున్నావు. నువ్వు గొడవ చేస్తావేమో అని కంగారు పడ్డాను తెలుసా అన్నాడు బుగ్గ మీద ముద్దు పెడుతూ. డోర్ ఓపెన్ చేసి ఉంది, ఎవరైనా చూస్తే బాగోదు అంది దూరం జరుగుతూ. అవును కదా, సరే, నువ్వు ఈ రూమ్లో పడుకో, నేను హాల్లో పడుకుంటాను అన్నాడు. ఎందుకలాగా? నువ్వు హాల్లో పడుకోవడం ఏంటి? వద్దు, నువ్వు ఈ రూమ్లో పడుకో, నేను హాల్లో పడుకుంటాను అంది. హాల్లో నాన్న అన్నయ్య అందరూ తిరుగుతుంటారు, నీకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకులే, నువ్వే రూమ్లో పడుకో అన్నాడు. అనవసరంగా ఇంటికి వచ్చాం, నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా, నేను చెప్పినట్టు ఏదైనా రూమ్ తీసుకుని ఉంటే సరిపోయేది అంది. ఎప్పటికన్నా ఇవన్నీ తప్పవు, వీళ్ళు ఒప్పుకోవాలంటే మనం కూడా కొంచెం తగ్గాలి అన్నాడు. సరే అంది. గుడ్ నైట్ అంటూ లేచి వెళ్ళి బయటికి వెళ్ళిపోయాడు. ఉదయం లేచి బయటికి వెళ్ళినా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, కానీ తన్ని పట్టించుకోవడం లేదు. అందరూ దగ్గరగా కూర్చుని ఏదో గూడు పుటాని చేస్తున్నట్టు అనిపిస్తోంది లావణ్యకు. నిజానికి జరుగుతున్నది కూడా అదే. ఊరికే పెళ్లి చేసుకుని వచ్చాడు అంతే కదా, ఏదో రకంగా విడదీయాలి అని ప్లాన్ చేస్తున్నారు అందరూ. అత్తయ్య, ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఏదో ఒక దొంగతనం అంటకట్టి బయటికి పంపేద్దాం అంది సుధా. మనం ఏది చేసినా వాడి నమ్మేలాగా ఉండాలి అంది వర్ధనమ్మ. అవును, అమ్మ చెప్పింది కరెక్ట్. ఎంత నమ్మకం లేకపోతే ఇంటి వరకు తీసుకొస్తాడు, ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టాలి అన్నాడు కిషోర్. ఎవరో ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని సృష్టిద్దామా అంది సుధా. ఎలా సృష్టించగలవు, లేని మనిషిని? ఎవరో ఒకరు ఉండాలి కదా అన్నాడు. అవసరమేం లేదు, మనం ఎవరో ఒకరు ఐడి క్రియేట్ చేసి దాని నుండి లవ్ మెసేజ్లు పంపించడమే.
ఏమాత్రం రెస్పాండ్ అయినా దాన్ని పట్టుకుని సురేష్కు చూపించొచ్చు అంది. మెయిల్స్ వద్దు, ఏదైనా నెంబర్ తీసుకుని వాట్సాప్ క్రియేట్ చేద్దాం, అదే ఈజీగా ఉంటుంది అన్నాడు కిషోర్. నేను చెప్పింది ఏమైనా సరే మీరు కాదనాలి అంతే కదా అంది. అలా కాదు, మెయిల్ అయితే తను మెయిల్ ఓపెన్ చేసి నువ్వెలా చూసావని చెప్తావు, అదే ఫోన్ అయితే తను స్నానానికి వెళ్ళినప్పుడు వాట్సాప్ ఓపెన్ చేశాను, ఇదిగో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పడానికి వస్తుంది అన్నాడు. సరేలేండి, కొత్త సిమ్ తీసుకురండి, దాంతో ట్రై చేద్దాం అంది. ఆ ప్లాను ఆ రోజే అమలు చేయడం మొదలుపెట్టారు. కొత్తగా వచ్చానుగా, కొద్ది రోజులు అలాగే ఉంటారులే, వీళ్ళని నేనే మంచి చేసుకోవాలి అనుకుంది లావణ్య. తన మొబైల్కి కొత్త ఫోన్ నెంబర్తో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఎవరు అని రిప్లై ఇచ్చింది. నేను ఎవరో గుర్తుపట్టలేదా అని అట్నుండి వచ్చింది. ఎవరు నువ్వు అంది. నేను నీ క్లాస్మేట్ని అని మళ్ళీ మెసేజ్ వచ్చింది. క్లాస్మేట్ అంటే చాలామంది ఉన్నారు, అందులో ఎవరో చెప్పొచ్చుగా. ప్రియాని మర్చిపోయావా అని రిప్లై వచ్చింది. సారీ ప్రియా అని టైప్ చేసింది. ఏం చేస్తున్నావు? మీ అత్తగారు వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేశారా? చెయ్యకపోతే అక్కడే పట్టు కూర్చోవలసిన అవసరం నీకేం లేదు, వచ్చేయ్, నేను చూసుకుంటాను నిన్ను అని రిప్లై వచ్చింది అట్నుండి. నీ బొందా, అలా వదిలేయడానికనే ఏంటి వచ్చింది? నాకు సురేష్ కావాలి, సురేష్కేమో వీళ్ళు కావాలి, అందుకే నాకు వీళ్ళు కావాలి అని టైప్ చేసింది. అలా చాటింగ్ ముందుకెళ్తోంది. మాటకు ముందు కానీ మాట తర్వాత కానీ ప్రియా అని యాడ్ చేస్తోంది సుధా. చాటింగ్ కిందకి వెళ్తుంటే లావణ్య గమనించలేదు, కానీ పైన నేనే నీ క్లాస్మేట్ని మర్చిపోయావా అన్న పదాలు డిలీట్ అయిపోయాయి. అక్కడి నుండి ఎవరు మెసేజ్లు చదివినా ఎవరైనా ఎవరినో ప్రియా అని సంబోధిస్తూ మాట్లాడుతోంది అన్నట్టుంది. వాళ్ళు పట్టించుకోకపోతే ఏమైంది, వచ్చేయ్, నిన్ను నేను చూసుకుంటాను, ఇలాంటివన్నీ అనుమానాలకు తావిచ్చేలాగా ఉన్నాయి మెసేజ్లు. వెనక ముందు ఆలోచించకుండా తీరిక దొరికినప్పుడు మెసేజ్లు పెడుతూనే ఉంది సుధా. ఇంట్లో పట్టించుకోకపోవడంతో తన రూమ్లోనే ఉన్న లావణ్య మెసేజ్లు వస్తున్నాయి క్లాస్మేట్ అని చాటింగ్ కొనసాగిస్తోంది. ఒక్క రోజులోనే 100ల్లో చాటింగ్. కిషోర్ సాయంత్రం వచ్చి అడిగాడు ఏమైంది అని. పడింది వలలో, చాటింగ్ చేస్తోంది అంది సుధా. ఫోన్ చూపించింది. అదంతా చదివి ఇప్పుడు అంతా నార్మల్గా ఉంది కదా, కొంచెం రొమాంటిక్గా ట్రై చేయి రేపు అన్నాడు. నిజమే, సరే, ఈ దెబ్బతో ఇది ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే మాత్రం మీరంతా నాకు మంచి పార్టీ ఇవ్వాలి అంది. ముందు వెళ్ళని, తర్వాత పార్టీ ఏంటి, మా అమ్మ నీకు పెద్ద సన్మానమే ప్లాన్ చేసింది అన్నాడు కిషోర్. రాత్రి ఎప్పట్లానే గడిచింది. నెక్స్ట్ డే సురేష్ ఆఫీస్లో జాయిన్ అవటం. సురేష్ ఆఫీస్కి రెడీ అవుతుంటే అందరూ సురేష్ కూడానే ఉన్నారు. విడిగా విషెస్ చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అందరితో పాటు నిలబడి తను కూడా కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసింది. ఆ బాధ అంతా కూడా ప్రియాతో పంచుకుంది చాటింగ్లో. అందరూ టిఫిన్ చేసి వంటలయ్యి ఖాళీగా కూర్చున్నారు. లావణ్య తన రూమ్లో కూర్చోలేక వచ్చి టీవీ దగ్గర కూర్చుంది. డోర్ బెల్ సౌండ్ వినపడి వెళ్ళి డోర్ తీసింది సుధా. తనని తప్పించుకుంటూ లోపలికి వచ్చాడు మానస్. నాన్న, ఇక్కడే ఉంది అన్నాడు. ఆ మాట వినపడి లావణ్య లేచి వచ్చి చూసింది. అన్నయ్య. ఏంటి, చెప్పపెట్టకుండా పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి కాపురం చేస్తున్నావా? మాకు ఒక మాట చెప్పాలని కూడా తెలీదా నీకు అన్నాడు కోపంగా మానస్. శ్రీనివాస్ దురుసుగా లోపలికొచ్చి, ఫీజులు కట్టడానికైతే తండ్రి కావాలి, మొగుడిని వెతుక్కోవడానికి తండ్రి అవసరం లేదు అన్నాడు. చెప్తే మీరు ఒప్పుకుంటారా? అందుకే చెప్పలేదు, ఈరోజే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఈలోపు మీరు వచ్చారు అంది చాలా నార్మల్గా. ఏంటి నువ్వు ఫోన్ చేసి చెప్పేది? ఏడి ఆ తలకు మాసిన వెధవ, ఎక్కడున్నాడు? వీళ్ళేనా వాడిని కన్నా అమ్మా బాబు, ముందా వెధవను పిలువు అన్నాడు శ్రీనివాస్. ఆ మాటతో కూల్గా ఉన్న లావణ్య ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.